మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఆత్మకూరులోని ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గత పాలకులు గాలికి వదిలేసిన ఇండస్ట్రియల్ పార్కు రూపురేఖలు మార్చేందుకు మాస్టర్ ప్లాన్ రూపుదిద్దిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే లాగే ఉన్న ఆత్మకూరులోని ఇండస్ట్రియల్ పార్కును మంత్రి ఆనం సందర్శించి ఇక్కడ చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఆనం రూపొందించిన విధి విధానం భవిష్యత్తులో ఇండస్ట్రియల్ పార్క్ ఎంతో అభివృద్ధి చెందుతుంది అనే ఆశ స్థానికుల్లో చిగురించింది. మే 1వ తేదీన ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కును సందర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును రానున్న దృష్ట్యా ఇక్కడ పలు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మౌలిక వసతులు సదుపాయాల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు మంత్రి ఆనం సిద్దమవుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ ను వేగవంతంగా నిర్మించి వాటిని ముఖ్యమంత్రి చేత ప్రారంభించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కులో కావాల్సిన విద్యుత్ సరఫరాకు మరియు నీటి సమస్యకు కావాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించారు. త్వరలో ఇక్కడ తమ వ్యాపార లావాదేవీలు నిర్వహించేందుకు 2 కంపెనీలు సిద్దమైనట్లు సమాచారం. ఈ ప్రాంత అభివృద్ధికి మంచి ఉద్దేశంతో రైతులు అందించిన ఈ భూమిలో ఫ్యాక్టరీ నిర్మాణాలు చేపట్టి స్థానిక యువతకు నిరుద్యోగ సమస్య కోసం ఈ ఇండస్ట్రియల్ పార్కును అన్ని వసతులతో సిద్దం చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి కోసం ఇప్పటికే ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలోని ఎంఎస్ఎంఈ పార్క్లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పనులు కూడా ఎంతవరకు జరిగాయి, ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి అనేటువంటిది అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని పరీక్షించడానికి పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా రేపు నెల మే 1వ తారీఖున మేడే రోజున పారిశ్రామిక ప్రగతి గురించి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రాంతాల్లో జరిగేటువంటి కార్యక్రమాలకి మన నియోజకవర్గంలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్క్ని ఇక్కడ ఎంపిక చేసుకొని ఇక్కడి నుంచే రాష్ట్రంలో నలుమూలలా ఉన్నటువంటి అనేక ఇండస్ట్రియల్ పార్కుల్ని ప్రారంభించడానికి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ రోజు ఇక్కడికి వచ్చి ఈ ఎంఎస్ఎంఈ పార్కుని దీన్ని ఎలా అభివృద్ధి చేయాలి, భవిష్యత్తులో అనేక పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తుకి ఒక మంచి మార్గాన్ని చూపించాలనే లక్ష్యంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ని ఏపీఐఐసి ద్వారా ఏర్పాటు చేస్తున్న దాన్ని తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఇక్కడ పరిశ్రమలు రావాలి. ఈ పరిశ్రమలకు అవసరమైనటువంటి స్థలాన్ని సేకరించి ప్లాట్లు పెట్టి ఇప్పటికిప్పుడే విద్యుత్ దీపాలని విద్యుత్ వైర్లన్నింటినీ కూడా అన్ని లైన్లు వేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో మనకి దీనికి నీరు కావాలి కాబట్టి ఈ నీరు కూడా ఏ విధంగా తీసుకురావాలి, డెడికేటెడ్ లైను ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇప్పటికే అధికారులకు సూచించాం. తాత్కాలికంగా ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో నుంచి కొంత మనం ప్రయత్నం చేయొచ్చు, కానీ పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్క్కి నీళ్ళు ఇవ్వాలంటే మాత్రం తప్పనిసరిగా డెడికేటెడ్ లైన్ని మనం సోమశిల ప్రాజెక్ట్ నుంచి కానీ నార్త్ ఫీడర్ కెనాల్స్ నుంచి కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. త్వరలోనే ఈ యొక్క పార్క్కి మంచి వైభవం రాబోతుందనేటువంటిది మా అందరికీ సంతోషిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆత్మకూరుకు వచ్చి ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించడం అంటేనే ఈ ప్రాంతం పట్ల, మెట్ట ప్రాంతంలో ఉన్న యువత పట్ల ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధాశక్తులు ఏంటో, ఈ ప్రభుత్వం యొక్క విధానం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి భవిష్యత్ తరాల వాళ్ళ యొక్క మంచి ఆలోచన చేసిన ముఖ్యమంత్రిగా 1వ తారీఖు ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన సందర్భంలో ఇక్కడ దీన్ని ప్రారంభించడమే కాదు, దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 ఎంఎస్ఎంఈ పార్కుల యొక్క ప్రారంభోత్సవం కూడా ఇక్కడి నుంచే చేసే అవకాశం ఉంది. అది కూడా పరిశీలిస్తూ ఉన్నాం. తప్పకుండా 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి యాక్షన్ ప్లాన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.